విశాఖ జిల్లా మధురవాడలో దారుణం జరిగింది. ఖరీదైన కెమెరాల కోసం స్నేహితుడిని హత్య చేశారు. ఫోటోషూట్కు తీసుకెళ్లి స్నేహితుడిని చంపాడు షణ్ముఖ్. రావులపాలెంలో స్నేహితుడు సాయి పవన్ కళ్యాణ్ను హత్య చేసి ఇసుకలో పూడ్చిపెట్టాడు షణ్ముఖ్. ఫిబ్రవరి 26న వెడ్డింగ్ షూట్ ఉందని ఇంటి నుంచి వెళ్లిన సాయి పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో కారు అద్దెకు తీసుకున్నారు సాయి షణ్ముఖ్. షణ్ముఖ్పై అనుమానం వచ్చి తల్లికి ఫోన్ చేశాడు సాయి. తన ఫోన్ కలవకుంటే షణ్ముఖ్కు ఫోన్ చేయాలన్నాడు సాయి. ఇద్దరి ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించింది సాయి తల్లి. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. అనుమానంతో షణ్ముఖ్ ఇంటికి వెళ్లారు పోలీసులు. షణ్ముఖ్ ఇంటికి తాళం పెట్టి ఇంట్లో సాయి కెమెరాలు లభ్యమయ్యాయి. పరాడ్లో ఉన్న షణ్ముఖ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫేస్బుక్ అమ్మాయి ఫ్రెండ్తో షణ్ముఖ్ గాలం వేశాడు. అమ్మాయితో చాటింగ్ చేయించి షణ్ముఖ్ను పట్టుకున్నారు పోలీసులు. మొత్తం మీద ఖరీదైన కెమెరాల కోసం స్నేహితుడిని హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇక అతన్ని చంపేసిన తర్వాత ఇసుకలో పూడ్చిపెట్టి పరారీలో ఉన్నాడు నిందితుడు. అయితే బాధితుని తల్లి పోలీసులను ఆశ్రయించడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఎస్, మా ప్రతినిధి శివరామకృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శివరామకృష్ణ, కెమెరాల కోసం ఒక్కసారి శివరామకృష్ణతో మాట్లాడే ముందు అసలు బాధితుడి హతుడి తల్లిదండ్రులు అలాగే బంధువులు మాట్లాడారు. వాళ్ళ వర్షన్ ఒకసారి విందాం. మనోడు మా ఫ్రెండ్ సాయి అనే మా స్నేహితుడు సోమవారం 26న ఇక్కడ ఇంటి 4 గంటలకి వెళ్ళిపోయాడు అన్న. 12 ఆ టైంకి వెళ్ళిపోయాడు. అయితేమో అంటే తను ఎవరు ఇన్స్టాగ్రామ్ లో సన్నీ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యి ఏమైందంటే ఇలాగ ఈవెంట్ ఉంది, ఈవెంట్ కోసం రాజమండ్రి రా అని చెప్పేసి మెసేజ్లు పెట్టాడు. సో అది గుడ్డుగా నమ్మేసి మనోడు అనేది ఆ రాజమండ్రి వెళ్ళాడు అనమాట. రాజమండ్రిలో రావులపాలెం అనే గ్రామంకి చెందిన ఆ సన్ను అనే వ్యక్తి. అయితేమో ఏమైందంటే తను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుండి 4 కల్లా బయలుదేరి అక్కడికి వెళ్ళి 7, 8 ఆ టైంకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమో అక్కడ కార్లో వాళ్ళు పికప్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ నుండి మనోడు ఒకడే వెళ్ళాడు. పికప్ చేసుకున్న తర్వాత ఏమో అక్కడ మనోడికి ఇలాగే భయంగా ఇదే ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మకి అనేది కారుది అమ్మ నాకు ఇలాగ భయంగా ఉందని చెప్పేసి ఒక ఇండికేషన్ అనేది ఫోటో పంపించాడు. ఏమని ఇదైతే దానికి ఇదవ్వండి అని చెప్పేసి చెప్పాడు అనమాట. అప్పుడేమో వీళ్ళేమో అంటే వచ్చేతాడు అనే హోప్ మీద ఉన్నారనమాట. అయితే సోమవారం మంగళ అలాగ ఎదురు చూసి ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అయ్యి వచ్చి అలాగే దానివల్ల వీళ్ళు ఆందోళనకు గురయ్యి బుధవారం అనేది పోలీస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. పోలీస్ కంప్లీట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అలాగే ఎంక్వైరీ చేస్తుండగా నిన్న రాత్రి 11ంటికి మాకు ఈ విషయం తెలిసింది. బుధవారం నుండి వీళ్ళు ఎక్కడ ఫోన్లో చేసినా సరే అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అన్ని చేయడం వచ్చింది. సో అప్పుడు ఎంక్వైరీ అలాగా మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం అన్ని ఆ రావులపాలెం అన్నీ వెళ్ళి ఆయన ఎతకడం జరిగింది. అయితే నిన్న రాత్రి మాకు వచ్చిందనమాట. వాడు కేవలం ఈ మనోడు ఫోటోగ్రఫీ అనమాట, మనోడు ప్రొఫెషనల్ మామూలుగా. దానివల్ల ఏమైందంటే మనోడి దగ్గర ఆ టూల్స్ అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కలిపి ఇంచుమించు ఒక 12 lakhs దాకా దాన్ని టూల్స్ అన్నీ ఉన్నాయి. సో దాన్ని వాళ్ళు ఇచ్చేసుకొని వాళ్ళు కిడ్నాప్ చేసి ఆ టూల్స్ అన్ని తీసుకొని వాడు ఏం చేశాడంటే మనల్ని మా ఫ్రెండ్ సాయి అనే వ్యక్తిని ఎక్కడో కిడ్నాప్ చేసి ఆ ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని తాళం వేసుకొని ఎక్కడికో స్కిప్ అయిపోయాడు. వాళ్ళ డాడీకి అడిగితేమో మార్నింగ్ వెళ్ళిపోయాడు మా కొడుకు, మాకు ఏటి తెలియదు అని చెప్పేసి ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత పోలీసులన్నీ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకేమో ఆ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అవన్నీ ఒక రూమ్లో ఉన్నాయన్నమాట. ఎక్విప్మెంట్స్ అన్నీ ఆ కెమెరా ఇవన్నీ కలిపి అవన్నీ ఒక 12 lakhsకి ఇదైంది. కేవలం ఆ కెమెరాల కోసమే తనకు హత్యకు గురయ్యాడని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం అన్న. ఆయన అబ్బాయి మిస్ అయ్యాడండి. అంటే మా మరిది గారి అబ్బాయి తను వ్యాపార రీత్యా ఇతనికి ఫోటో స్టూడియో నడుపుకుంటున్నాడు, ఆన్లైన్ బిజినెస్ లాగా. ఇతనికి ఒక మొబైల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, మాకు ఈవెంట్లు చేస్తావా అని వేరే అబ్బాయి ఫోన్ చేసి అడిగారంట. ఇతను బ్రతుకు రీత్యా అతను ఎప్పుడు ఒంటరిగా వెళ్తాడు, అలాగే వెళ్ళాడు. కాకపోతే అబ్బాయిని ఎందుకు చంపారనేది మాకు కావాలి. కెమెరా కోసం చంపాడా లేకపోతే ఈ అబ్బాయి కోసం చంపాడా, బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మాకు తెలియాలి. మా అబ్బాయి ఆచూకీ మాత్రం మాకు కావాలండి. అక్కడ అబ్బాయి ఫోన్ నంబరు, కార్ నంబరు అయ్యి వాట్సాప్ పెట్టాడు. అబ్బాయికి అనుమానం ఉండి వాళ్ళ అమ్మకి ఏం చేశాడంటే కార్ నెంబరు, కార్ డిక్కీది కార్ నెంబరు, అబ్బాయి ఫోన్ నెంబర్ పెట్టి నేను ఇలా బయటకు వెళ్తున్నానమ్మా, నాకు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అనుమానం ఉంది కాబట్టి నా నెంబర్ అవ్వకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి వాళ్ళ అబ్బాయికి పెట్టేశాడు. వారు వెళ్ళి కంప్లీట్ ఇచ్చారు. కంప్లీట్ ఇచ్చిన కాంచి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు వాళ్ళు. అది నా లాస్ట్ రాత్రి ఇలాగా జరిగిందని చెప్పి మాకు ఫోన్లు వచ్చాయి. అది జరిగిన విషయం.
అంటే ఆ అబ్బాయిని దేనికి తీసుకెళ్లారు, ఎందుకోసం చంపారు, ఆ అబ్బాయిని మట్టికి స్టేషన్ లో పెట్టకుండా 10 మందిలో తీసుకెళ్లి షూట్ చేసేయండి అంతే. అసలు కారణం ఏంటి, అబ్బాయిని చంపవలసిన కారణం ఏంటి అసలు దేనికైనా? నా మామిడి ఒకడు అంటాడా, నా మామిడి చేస్తాడా, నా మామిడి తప్పు చేసాడా, నా మామిడి నా మామిడి ఆడే తీసుకెళ్ళాడు, ఆడే తీసుకెళ్తే నా మామిడి మట్టి అంత మట్టి తీసేసి మట్టి అంత ఎత్తాడా, ఆడు ఓడు పుట్టినాడు, ఆడు ఓడు అది ఎట్టాడు చెప్పు, మా మామదేమా మా పుట్టినరా ఉండేరా, నా మామిడి ఉండేరా ఆడా ఎక్కడ ఇంకో ఉండేరా ఇక్కడ నా మామిడి. రైట్, విశాఖ జిల్లా మధురవాడలో దారుణం జరిగింది. ఖరీదైన కెమెరాల కోసం స్నేహితుడిని హత్య చేశాడు నిందితుడు. ఫోటోషూట్కు తీసుకెళ్లి మరి స్నేహితుడిని చంపాడు షణ్ముఖ్. రావులపాలెంలో స్నేహితుడు సాయి పవన్ కళ్యాణ్ హత్య చేసి ఇసుకలో పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపుతుంది. ఎస్, మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నాడు. శివరామకృష్ణ, కెమెరాల కోసం స్నేహితుడిని హత్య చేసిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, నిందితుడు అతన్ని ఎక్కడ చంపి పూడ్చిపెట్టాడు, దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు? రామ్దాస్, నిజంగా ఇది విశాఖపట్నంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఒక కెమెరా ఎక్విప్మెంట్ కోసం ఒక మనిషిని చంపడం అనేది చాలా ఘోరం. అయితే ప్రధానంగా మనం ఈ కేసులో విషయాలు చూసుకోవాల్సింది ఏంటంటే 26వ తారీఖు ఒక ఈవెంట్, 15 రోజుల పాటు ఈవెంట్ ఉంటుంది. ఆ ఈవెంట్కి ఈ ఎవరైతే చనిపోయిన మృతుడు ఉన్నాడో పవన్ కళ్యాణ్, సాయి పవన్ కళ్యాణ్ని 15 రోజులు ఎంగేజ్ చేసుకొని మంచి ఈ డీల్ అని చెప్పి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్, సాయి పవన్ కళ్యాణ్ అయితే ఎవరైతే స్నేహితుడు షణ్ముఖ్ తేజ ఉన్నాడో షణ్ముఖ్ తేజ ద్వారా రాజమండ్రి నుంచి కారు ఎంగేజ్ చేసుకొని అక్కడి నుంచి ఈ రావులపాలెం వెళ్ళాలని చెప్పి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ ఎవరైతే మృతుడు ఉన్నారో మృతుడికి ఒక డౌట్ అయితే వచ్చింది. వీళ్ళంతా కొత్త మనుషులు, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నాను డౌట్ వచ్చి ఏ కారులో అయితే వెళ్తున్నారో ఆ కారు సంబంధించిన ఫోటో వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ కూడా వాళ్ళ తల్లికి అయితే పంపించడం అయితే జరిగింది. అయితే 26వ తారీఖు నుంచి వీళ్ళిద్దరు ఫోన్ నెంబర్లు అయితే స్విచ్ ఆఫ్ రావడంతో వాళ్ళ తల్లి 28వ తారీఖున అయితే పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. ఎవరైతే ఈ సాయి పవన్ కళ్యాణ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ లొకేషన్ ఏదైతే పంపించాడో తల్లికి, ఆ లొకేషన్ ద్వారా పోలీసులు ఆ లొకేషన్కి అయితే ట్రేస్ అవుట్ చేసుకొని వెళ్ళడంతో అక్కడ అసలు విషయం బయటపడింది. 28వ తారీఖుని అసలు విషయం ఈ ఇసుకలో కూరుకుపోయి ఉన్న ఈ డెడ్ బాడీని చూసి ఎవరు చేశారు ఏంటి అని చెప్పి కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడంతో రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఇది జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే షణ్ముఖ తేజ ఉన్నారో షణ్ముఖ తేజాన ఈ ఒక గర్ల్ ఫ్రెండ్ ఆధారంతో పట్టుకొని మొత్తానికి ఆలమూరు పోలీస్ స్టేషన్లో అయితే ఈ షణ్ముఖ తేజాని అయితే ఇంట్రాగేషన్ అయితే జరిగింది. అయితే ఈ విధంగా మొత్తం ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఈ సాయి పవన్ కళ్యాణ్ ఉన్నారో మొత్తం ఎక్విప్మెంట్ అంతా దగ్గర 10 నుంచి 15 లక్షల ఎక్విప్మెంట్ అంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా ఉండడంతో దానికోసం ఈ షణ్ముఖ తేజ అయితే చంపడం జరిగిందని ఆ కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇది చాలా ఘోరం. ఈ ఎక్విప్మెంట్ కోసం ఒక స్నేహితుడే ఇలా చేయడం అనేది చాలా ఘోరం అని చెప్పి తల్లిదండ్రులు అయితే చేస్తున్నారు. బహిరంగంగా తీసుకొచ్చి షూట్ చేయాలని చెప్పి ఈ తల్లిదండ్రులు కానీ మృతుడు పిన్ని పెద్దమ్మ కానీ అయితే పోలీసులు అయితే కోరుతున్నారు. రామ్దాస్, కేవలం కెమెరా ఎక్విప్మెంట్ కోసం ఇలాంటి దారుణానికి ఒడిగొట్టాడు. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా నిందితుని అదుపులోకి తీసుకున్నప్పుడు విచారణ చేసిన క్రమంలో ఏ విషయాలు బయటపెట్టాడు? అయితే ప్రస్తుతానికైతే నిందితుడైతే ఆలమూరు పోలీస్ స్టేషన్లో అయితే ఇంట్రాగేట్ చేస్తున్నారు. అది ఇంకా ఏ విషయం అనేది సమాచారం రావాల్సి అయితే ఉంది. మొత్తానికైతే నిందితుడైతే దొరకడం జరిగింది. ఏదైనా బయటకు వచ్చిన విషయం ఏంటంటే మొత్తానికి ఈ కెమెరా ఎక్విప్మెంట్ కోసం ఇదంతా ఒడిగట్టాడు నిందితుడు అని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే మనకి తెలుస్తుంది. రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరామకృష్ణ. ఇది విశాఖ జిల్లా మధురవాడలో ఈ దారుణం అయితే జరిగింది. ఖరీదైన కెమెరాల కోసం స్నేహితుడిని హత్య చేశాడు నిందితుడు. ఫోటోషూట్కి తీసుకెళ్లి స్నేహితుడిని చంపి రావులపాలెంలో ఇసుకలో పూడ్చిపెట్టాడు షణ్ముఖ్. ఫిబ్రవరి 26న వెడ్డింగ్ షూట్ ఉందని చెప్పి సాయి పవన్ కళ్యాణ్ను తీసుకెళ్లాడు. రాజమండ్రిలో కారు అద్దెకు తీసుకున్నారు. షణ్ముఖ్పై అనుమానం వచ్చిన సాయి అప్పటికే తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. తన ఫోన్ కలవకుంటే షణ్ముఖ్ ఫోన్ చేయాలని కూడా చెప్పాడు. ఇద్దరు ఫోన్ నంబర్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో హతుడి తల్లి సాయి తల్లి పోలీసులు ఆశ్రయించింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.
అనుమానంతో షణ్ముఖ్ ఇంటికి వెళ్ళగా ఇంటికి తాళం ఇచ్చింది. అయితే ఇంట్లో మాత్రం కెమెరాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న షణ్ముఖ్ కోసం పోలీసులు అయితే గాలించారు. అయితే అమ్మాయితో చాటింగ్ చేయించి షణ్ముఖ్ను పట్టుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తారు. అంతవరకు